హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. బాగాలేదు, జలుబు చేసి ఊపిరట్లేదు, సైడ్ అంతా వాసన ఎక్కువ వస్తుంది. హాస్పిటల్కి మా వారం నుంచి అడుగుతున్నారు వెళ్దామని, అయినా వెళ్ళట్లా. నేను తిట్టాడు, ఇప్పుడు సైడ్ కూడా వాసిపోయింది జలుబు చేసి బాగా, అస్సలు లేవలేకపోతున్నాను. సైడ్ వాసిపోయిందండి, అన్నం లేదు ఏం లేదు. 3 రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్దాం అంటే తగ్గిద్దిలే అని ఇలాగే చేశా. అసలు ఓపిక లేదు, వీడియోలు పెట్టట్లేదు, ఏం పెట్టట్లేదు. అసలు పక్కనే హాస్పిటల్ ఉంది, వెళ్ళేసి వస్తాను. ఇంత బాగాలేకపోయినా మా వారిని ఇప్పుడు ఏడిపిద్దాం అనుకుంటున్నాను. ఎలా అనుకుంటే 2 రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్దాం రా అని డ్యూటీ నుంచి వచ్చేస్తున్నాడు. రాగానే వద్దులే నాకు తగ్గిపోయిందిలే అంటున్నాడు. రోజు కోపడుతున్నాడు, మా తలనొప్పి వస్తుంది. రోజు కోపడుతున్నాడు. ఈరోజు ఏం చేస్తానంటే, మా వారు రాగానే హాస్పిటల్కి వెళ్తున్నా, కానీ ఏం చేస్తానంటే ఆయన నా కోసం గబగబా వచ్చేస్తున్నాడు హాస్పిటల్ని. వచ్చాడు చూడతాను. రాగానే నేను హాస్పిటల్కి రానండి, తగ్గిందని చెప్తాను. ఆయన రియాక్షన్ చూడండి, మామూలుగా ఉండదు. 3 రోజుల నుంచి ఇంట్లో కూడా హాస్పిటల్లో చూపించుకోవట్లేదని వచ్చాడనిసి రాలేదంట, వస్తున్నానని చెప్పాడు. ఆయనకి పనున్నా మానుకొని వస్తున్నాడు. 3 రోజుల నుంచి అండి హాస్పిటల్కి వెళ్దాం రా అన్న, నేను ఆయన మాట వినకుండా వెళ్ళలేదు. నేను మా చిన్న అమ్మాయికి బాగా జ్వరం జలుబు, ఈ అమ్మాయికి దగ్గు జలుబు, మొన్నదాకా ఈ అమ్మాయి బాగోలేదు. ఇంట్లో ఎవ్వరికి బాగోలేదండి. మా ఆయన కూడా గొంతు నొప్పిగా ఉందంట. వారం నుంచి అసలు ఎలా ఉందంటే అలా ఉంది. ఫోన్ చేస్తే బయలుదేరుతున్నాను అని చెప్పాడు. పక్కనే హాస్పిటల్, రెడీ అయ్యడం ఏం లేదు, ఇలాగే వెళ్ళిపోయాను. ఇంజక్షన్ చేయించుకొని వచ్చేస్తాను. మొన్న చూపించాను కదా, ఎప్పుడో ఒకసారి వీడియో కూడా పెట్టినట్టున్నా. హాస్పిటల్ సెంటర్లో దగ్గర పక్కనే. అసలు నిలబడి నించొని ఉండే ఓపిక కూడా లేదండి. బాగా ఇదైపోయాను. సైడ్ అంతా నొప్పి, సైడ్ ఊపిరి ఆడట్లేదు, గొంతంతా నొప్పి, జ్వరం తగ్గట్లా 100, 101 అలా ఉంటుంది. ఇంకా తగ్గేలాగలేదు. ఎక్కువగా నాకు అంత తొందరగా రాదు. వస్తే హాస్పిటల్లో చూపించుకొని టాబ్లెట్స్ వేసుకుని అదే తగ్గిపోయిద్దిలే అని వదిలేస్తాను. కానీ దీనికి ముందు ఒక 10 డేస్ నుంచి ఉండింటే తగ్గింది. కొంచెం తగ్గిన తర్వాత మొన్న ఏం చేసాము, చీరాల పని మీద వెళ్ళిన తర్వాత బాగా ఎండ ఉన్నింది, విపరీతంగా ఉన్నింది. ఆ ఎండలో ఏం చేశానంటే బత్తాయి జ్యూస్ తాగాను. మళ్ళీ ఫ్రిడ్జ్లోది ఓఆర్ఎస్ కూలింగ్ బాటిల్, ఆ ఎండకి తట్టుకోలేక అవి తాగేసాను. ఈ మధ్యాహ్నం ఇంటికి వచ్చానండి. ఆ రోజు మధ్యాహ్నం చీరాల నుంచి, ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా అసలు ఎలా ఉందంటే నా పరిస్థితి అంత దారుణంగా ఉంది. త్వరలోనే మీకు కూడా గుడ్ న్యూస్ చెప్పబోతున్నాము. అదేందో ముందు వీడియోలో వస్తుంది, లేకపోతే లైవ్లో వస్తుంది. మీ అందరు గెస్ట్ చేసే ఉంటారు, అదేంటో చెప్తాము త్వరలోనే. ఆ గుడ్ న్యూస్ కూడా ఈరోజే మాకు తెలిసింది, చెప్తాము మీకు కూడా. వీలు చూసుకొని లైవ్ కానీ వీడియో కానీ పెడతాము. లైవ్లోనే ఎక్కువ చెప్పాలనుకుంటున్నాము, దాన్ని కూడా వీడియో తీసుకొని పెడతాము. లైవ్లో వచ్చేవాళ్ళు వీడియో చూడరు, వీడియో చూసేవాళ్ళు లైవ్లోకి రారు కదా, రెండిట్లో చెప్పాలనుకుంటున్నాము. ఇంకా పని కూడా నేను ఎక్కువ ఏం చేయట్లేదండి, ఒంట్లో ఓపిక లేక. మా వారి తెలిసి బాగుంటే నేను ఎంత పని చేస్తాను, ఎలా ఉంటాను, ఏమేమి వండుతాను అన్నీ తెలుసు. బాగోలేక ఏం చేయట్లేదు, ఆయనే పని అంతా చేసుకుంటున్నాడు. పాపం చాలా హెల్ప్ చేస్తున్నాడు. కానీ ఇంత బాగలేకపోయినా ఇదే అవకాశం మళ్ళీ రాదు. ఆయన కోపం ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది నా నుంచి అని చెప్పేసి, కోపం చూపిద్దామని చెప్పేసి ఇది ప్లాన్ చేశాను. మా వారు వచ్చిన తర్వాత నేను వీడియో ఆన్ చేస్తాను. వీడియోలోనే మామూలుగా ఎక్కడన్నా కెమెరా పెట్టడం అలా కాదు, వీడియో ఆన్ చేసి ఏమంటే వీడియో తీసినా చాలా రోజులు అయింది కదా, తీయలేదు కదా, వీడియో తీస్తున్నానండి అని చెప్తాను. సరే తీయ అంటాడు కదా, బయలుదేరు అంటాడు కదా, అప్పుడంటే ఎక్కడికి రాలేనండి అని చెప్తాను. కెమెరాలు ఎక్కడ పెట్టి కనుక్కుంటాడండి. అంతా ఇక్కడ పెట్టే ఇది కూడా నాకు లేదు, అలా లేదు. మామూలుగా వీడియో తీసి చాలా రోజులు అయింది కదా, అందుకే తీస్తున్నాను. అంతలో వచ్చావు టాబ్లెట్స్ తీసుకురా అని చెప్తాను. ఏం చేస్తాడో చూద్దాం, మీరు చూస్తారు. కోపం 3 రోజుల నుంచి నా మీద కోపంగా ఉన్నాడు, బాగా హాస్పిటల్లో చూపించుకోవట్లేదని. ఇప్పుడు కనుక చెప్పానంటే ఇంక అంతే అయిపోయినట్టే. నేను ఇంక అంత కోపంగా ఉన్నాడు నా మీద. ఎవ్వరికి బాగాలేదండి, ఒంట్లో ఓపిక లేదు, ఏం లేదు. పక్కనే హాస్పిటల్ వెళ్ళి ఒక ఇంజక్షన్ చేయించుకొని, ఇడ్లీ తీసుకొని, ట్యాబ్లెట్స్ అవి తీసుకొని, వీళ్ళందరికీ బాగాలేనప్పుడు చేసా. వీళ్ళందరికీ తగ్గింది, కొంచెం నాకు ఎక్కువ అయిపోయింది బాగా. మా ఆయన వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాను. వీడియోస్ కానీ షార్ట్స్ కానీ లైవ్ కానీ ఏం పెట్టట్లేదు నేను. సారీ అండి, పెట్టే స్థితిలో లేను, అంత బాగలేదు నాకు.
తల తిరిగిపోతుంది, అసలు తగ్గట్లేదు. ముందు మెయిన్ తగ్గట్లేదు. సరే చూపిస్తాను, హాస్పిటల్కి వెళ్ళేది కానీ మా ఆయన్ని అనేది కానీ చూపిస్తాను. తర్వాత ఆయన వచ్చినప్పుడు వీడియో కంటిన్యూ చేసి, మామూలుగా వీడియో పెట్టినట్టే తెలిసిపోయిద్ది, అలా కంటిన్యూ చేసి ఎలా మాట్లాడుతాను, ఆయనకి ఎలా కోపం వస్తుందో చూడండి. ఫోన్ చేశాను, ఎక్కడున్నామండి అంటే టైం పట్టిద్ది అన్నాడు. ఎక్కడున్నామంటే ఈ ఎదురు కరెంట్ షాప్ దగ్గర ఉన్నాను అన్నాడు. దేనికంటే ట్యాంక్కి తీసుకుంటున్నాను అన్నాడు. కరెంట్ సామాను నిన్న నైట్ కరెంట్ వాళ్ళు వచ్చి నైట్ 1 దాకా చేశాడు పని. ట్యాంక్కి తెమ్మన్నారంటే చూపిస్తా చూడండి, జూమ్ చేసి కనబడుతుందో లేదా మీకు. అదిగోండి ఆటో మీద ట్యాంకీ ఉంది కదా, అక్కడే హాస్పిటల్ ఎదురు అక్కడ ట్యాంకీ తీసుకుంటున్నాడు. అది పెట్టేసి వస్తానని చెప్పాడు మాట. పెట్టేసి వస్తానని ఆటో మీద ట్యాంక్ ఉంది కదా, అది పెట్టేసి వస్తానని చెప్పాడు. వచ్చాక మాట్లాడదాం. నైట్ బాగుంది. అయ్యో అక్కడి నుంచి వెళ్ళి కొత్తింటి కాడ ట్యాంక్ పెట్టేసి వస్తాడు. మా వారు వచ్చారండి, చూపిస్తాను అండి. ఆడికి హాస్పిటల్ కదా కొంచెం పర్వాలే, టాబ్లెట్లు వేసుకుంటా, తీసుకొస్తాను. అందుకే కాపం తెప్పించింది నాకు. కొంచెం పర్వాలేదండి, నొప్పి తగ్గినట్టుంది. ముక్కు అంతా కొంచెం వేడి నీళ్ళు తాగితే కొంచెం ఫ్రీ అయ్యింది. ఎన్ని రోజులు చెప్తున్నా మాట? ఎన్ని రోజులు చెప్తున్నావు? కాదండి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే సూది వేస్తారండి, ఇంజక్షన్. అసలు అబ్బో అదైతే 6 రోజుల దాకా తగ్గదండి. చాలా రోజులు అయింది వీడియో అని ఊరికి అలా తీస్తున్నా. వీడియోలో కోపడతావేంది? ఆఫ్ చేయమే అని చెప్పి కూడా తిట్టట్లేదు. కాదండి బాగానే ఉంది, తగ్గింది కొంచెం. మళ్ళీ ఇంజక్షన్ నొప్పి వస్తుందండి. మన 4-5 రోజుల దాకా లేవలేను. ఏందండి రాలేనండి, నర్రానికి వేస్తాడు, చేతికి వేస్తాడండి. బయటికి రా. సరే సరే, నీకు ఒకటి చెప్పనా, కోపం వచ్చిందా? రాదా మరి? కాదండి, టైం 9:30 అయిపోతుంది. కాదు, ఏం చెప్పు. నేను బయలుదేరే ఉన్నా, నీ కోపం తెప్పిద్దామని ఊరికెళ్ళి చేసి. సరేనండి, హాస్పిటల్ దగ్గర కలుద్దాం. పక్కనే మెడికల్ షాప్ ఉందా? 2 రోజులు చాలు, ఇప్పుడు రేపు పొద్దునకి. తగ్గితే మళ్ళీ తగ్గపోతే అయ్యే తెద్దు. పక్కనే మెడికల్ షాప్ ఉంది. ఇదిగో కూరగాయలు. 2 వేసారండి, చేయలేవట్లా. ఇప్పుడున్న ఊపిరి ఆడకపోవడంతో ఈ చేతులు కూడా. ఏమన్నా స్టిక్కర్ ప్యాకెట్ తీసుకో. మెడికల్ షాప్ ఇది. సైలెంట్గా ఉంది. నైట్ 9 దాటింది, 9:30. లేకపోతే డాక్టర్ గారు ఫుల్గా ఉంటారు ఇప్పుడు కాబట్టి లేరు. బ్లాకే. డాక్టర్ గారు వీళ్ళు. ఇంజక్షన్ చేయించుకున్నానండి, వాంతి వచ్చేలాగా. నీరసంగా తల తిరుగుతుంది, అలా ఉంది. వచ్చాను, వచ్చి పడుకున్నాను. ఇంకా ఆయన వస్తే వీళ్ళు స్నానాలు, అన్నాలు తినాల్సిన వాళ్ళు అన్నాలు, టిఫిన్ తినాల్సిన వాళ్ళు టిఫిన్. ఇంకా అంతా ఆయన వస్తే వాటర్కి వెళ్ళాడు, వాటర్ లేదని. చూసారుగా, 2 ఇంజక్షన్లు పొడిచారు. వెళ్తే తప్పకుండా ఇంజక్షన్ వేస్తారని ఇన్ని రోజులు నేను వెళ్ళను, కానీ తప్పక వెళ్ళాను. ఇంకా వీడియో ఇంతేనండి. అందరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పేసి. పాపం నాకు బాగాలేదు, పిల్లల్ని కూడా పట్టించుకోవట్లే, పిల్లలకు కూడా బాగాలేదు. మళ్ళీ అంటే కొంచెం తగ్గినాక మళ్ళీ ఇంకో వీడియో పెడదాం అనుకున్నాను,
కంటిన్యూ చేస్తాను. కొంచెం ఓపిక రావాలి, వీడియో తీసి పెట్టాలంటే నేనే మా వారు ఉండరు. సరేనండి, ఇంక ఈరోజుకి వీడియో అంతే. అందరు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.